హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కోడింగ్ రాసేటప్పుడు ఏ విధంగా లాజిక్ బిల్డ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకోసం ఈ వీడియో చేస్తున్నానంటే ప్రీవియస్గా నేను కోడింగ్ అంటే భయం అని చెప్పేసి ఒక వీడియో చేస్తే చాలామంది కింద మెన్షన్ చేశారు, బ్రో ఒక ఒక ప్రోగ్రామ్ రాయండి, ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎట్లా మీరు లాజిక్ బిల్డ్ చేస్తారు అండ్ ఎట్లా బిల్డ్ చేయాలి అండ్ ఏ విధంగా నేను ఏదన్నా సినారో ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అయితే చెప్పారు. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఒక సినారో తీసుకుంటాను, దాని తర్వాతకి ఆ సినారోని కోడ్ ఏ విధంగా రాస్తాను, ఆ కోడింగ్లో ఎట్లా లాజిక్స్ బిల్డ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఓకేనా? సో ఏం లేదు, నా దగ్గర విఎస్ కోడ్ ఉంది. ఓకే, ఇది ఒక ఐడి, అది ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక సినారోతో తీసుకున్నాను. సినారో వచ్చేసరికి ఇప్పుడు మీకు చూస్తాను, చూడండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు గెట్ ఏ స్ట్రింగ్. ఏమంటున్నాడంటే పైథాన్ ప్రోగ్రామ్ రాయమంటున్నాడు, ఒక స్ట్రింగ్ రావడం కోసం పైథాన్ ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. ఇంకా కింద ఏం రాశాడంటే మేడప్ ఆఫ్ ది ఫస్ట్ 2 అండ్ ది లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద గివెన్ స్ట్రింగ్. ఏమంటాడంటే మనం ఒక పైథాన్ స్ట్రింగ్ తీసుకోమన్నాడు అండ్ ఫస్ట్ 2 క్యారెక్టర్స్, లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనేది కావాలని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇంకోటి చూడండి, నెక్స్ట్ ఇఫ్ ది స్ట్రింగ్ లెంత్ ఈస్ లెస్ దెన్ 2 రిటర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఎంప్టీ స్ట్రింగ్ అనమాట. అంటే ఏమంటాడంటే ఒకవేళ స్ట్రింగ్ లెంత్ అని తక్కువగా ఉంటే ఏం రిటర్న్ చేయమంటున్నాడంటే ఎంప్టీ స్ట్రింగ్ రిటర్న్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి చెప్తా. సో ఫస్ట్ మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ ఒక ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రాబ్లం అనుకోండి. మీరు లాజిక్ ఎట్లా బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ వెళ్ళి కోడ్ కొట్టొద్దు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే నీట్గా ఒకటి చెప్తాను, చూడండి. ఫస్ట్ ఒక కామెంట్ తీసుకోండి. ఫస్ట్ ఏం చెప్పిండు, పైథాన్ ప్రోగ్రామ్ టు గెట్ ఏ స్ట్రింగ్ అన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ తీసుకోవాలి. ఓకే, స్ట్రింగ్ తీసుకున్న తర్వాతకి సెకండ్ ఏముంది, మేడప్ ఆఫ్ ది ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ 2 లాస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే మీరు ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఒక స్ట్రింగ్కి ఫస్ట్ 2 క్యారెక్టర్స్, లాస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే మనం సింపుల్గా యూజ్ చేయాల్సింది ఏంటంటే స్లైసింగ్ టాపిక్. చూసారా ఒక ప్రాబ్లం మనం ఎట్లా తీసుకుంటామో. సో ఫస్ట్ స్ట్రింగ్ కావాలి, దాని తర్వాతకి ఫస్ట్ టు లాస్ట్ 2 అంటే మనకి ఎలా తీసుకుంటామంటే 0 ఉంటుంది, కోలన్ ఉంటుంది, 2. ఇదేంది ఫస్ట్ 2. ఓకే, ఇది ఫస్ట్ 2, అండ్ లాస్ట్ 2 కావాలంటే ఏం చేయాలి అంటే కోలన్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే నెగిటివ్ ఇండెక్సింగ్ ఇస్తాం -2. ఓకేనా? ఒక లాజిక్ వచ్చేసి చూడండి, మనకి ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత ఏమన్నాడు, ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ గివెన్ స్ట్రింగ్ అన్నాడు. అంటే ఫస్ట్ 2 స్ట్రింగ్స్ అండ్ లాస్ట్ 2 స్ట్రింగ్స్ మనకు కావాలన్నాడు కదా. దాని తర్వాత ఏమన్నాడు, ఇఫ్ ద స్ట్రింగ్ లెంత్ ఈస్ లెస్ దెన్ 2 రిటర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్టీ స్ట్రింగ్ అని అన్నాడు. ఇది కూడా సాటిస్ఫై చేయాలి. అప్పుడు మనం ఏం రాస్తాము, ఈ స్ట్రింగ్ ఒక లెంత్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ తీసుకున్నట్లయితే లెన్ ఆఫ్ సంథింగ్ స్ట్రింగ్ ఇస్తే మనకు లెంత్ వస్తుంది. లెంత్ని ఏం చేస్తాం, యూజింగ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని లెంత్ చెక్ చేసుకొని, ఒకవేళ లెంత్ మనకి 2 కన్నా లెస్ దెన్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఎంప్టీ స్ట్రింగ్ రిటర్న్ చేయమని చెప్తాం. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఏమర్థమైందంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని, దాని తర్వాతకి నేను ఏ విధంగా లాజిక్ బిల్డ్ చేయాలో నేను ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఆల్గరిథం లాగా రాసుకొని దాని తర్వాతకి కోడింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? డైరెక్ట్ కోడింగ్ స్టార్ట్ చేస్తే రాదు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ ఒక స్ట్రింగ్ కావాలన్నాడు. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఏదైనా స్ట్రింగ్ తీసుకుంటాను కాబట్టి ఫర్ డి ఈక్వల్ టు కిరణ్. ఓకే, కిరణ్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తానంటే అక్కడ ఏమడిగిండు, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అండ్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ అన్నాడు. సో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే మనం ఎలా తీసుకోవచ్చు, ప్రింట్ ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కాబట్టి డి అనేది స్ట్రింగ్ వేరియబుల్. దాని తర్వాతకి ఫస్ట్ 2 అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇండెక్స్ రాయాలి 0 కోలన్ 2. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి 0 ఇండెక్స్ అంటే ఎలా వస్తుంది, 0 1 2 3 4 కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేసి చూసినట్లయితే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే నాకు ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చాయా, చూడండి. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చాయా, 0 1 2 3 4 ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏముంది, మనకి లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. లాస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే ఎలా చేస్తాం, కామా మళ్ళీ యాస్టీస్ డి 2 కోలన్
మైనస్, ఇక్కడ మైనస్, ఎందుకంటే నెగిటివ్ ఇండెక్సింగ్. మనకి రివర్స్ రావాలంటే ఏంటి? నెగిటివ్ ఇండెక్సింగ్. మనకి ఇలా ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? నార్మల్గా పాజిటివ్ ఇండెక్సింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఫస్ట్ టు లాస్ట్ వస్తుందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెక్ చేసుకుని చూడండి, నాకు ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చినాయి అండ్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చినాయి. సో ఈ విధంగా చేసిన బ్రో, ఇది చేసిరు. ఓకే, అయితే మనం నెక్స్ట్ ఏం చేసినాము, ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అండ్ దాని తర్వాత ఏం చేసినాము, లాస్ట్ 2 క్యారెక్టర్స్ చేసినాం, మనకు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు కండిషన్ ఎట్లా రాయాలి? కండిషన్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇఫ్ కండిషన్ రాసి స్ట్రింగ్ ఈక్వల్ టు అంటే ఒకవేళ రాకుంటే ఏమవుతుందంటే ఇది సపరేట్ అవుతుంది అండ్ ఇది సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏం చేస్తామంటే సింపుల్గా ఒక ఫంక్షన్ రాస్తాం. ఓకేనా? ఫంక్షన్ రాయాలంటే ఏంది? డెఫ్ కీవర్డ్. ఓకే, డెఫ్ కీవర్డ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఏదైనా ఒక ఫంక్షన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ సంథింగ్ ఏదైనా ఈఎక్స్ అనుకుందాం. స్ట్రింగ్ ఇదేంది? పెరాంథసిస్ కోలన్. ఈ విధంగా సింటాక్స్ ఉంటుంది. సో నీకు నీ స్ట్రింగ్ ఏం చేయాలి? నీ స్ట్రింగ్ అనేది ఇప్పుడు ఇది ఎలా అవుతుందంటే నీకు నార్మల్గా ఇది నార్మల్ అప్రోచ్. ఇప్పుడు నేను ఫంక్షన్ రూపంలో చూపిస్తా. ఇది కామెంట్ పెట్టేస్తా. కామెంట్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక ఫంక్షన్ రాసుకున్నావు. ఫంక్షన్ రాసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తావు? స్ట్రింగ్ దీనికి పారామీటర్ పంపిస్తావు. సంథింగ్ ఏదైనా స్ట్రింగ్ పారామీటర్ పంపిస్తాం. స్ట్రింగ్ పారామీటర్ పంపించినాక ఇప్పుడు ఏమంటున్నానంటే నేను నెక్స్ట్ ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ తీసుకుంటావు. స్ట్రింగ్ తీసుకున్నామని నువ్వు కండిషన్ చెక్ చేసుకోవాలి కదా. ఇఫ్ లెంత్ చెక్ చేసుకుంటే నీకు తెలిసిపోతుంది. స్ట్రింగ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ లెస్ దెన్ 2 కోలన్. ఇప్పుడు ఒకవేళ నీ యొక్క స్ట్రింగ్ లెస్ దెన్ 2 ఉంటే నేను ఏం రిటర్న్ చేయమన్నాడు? అంటే ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. రిటర్న్ ఎంటీ. ఓకే, ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. ఇలా అయ్యొచ్చు, లేకపోతే ఎలా అయినా ఇవ్వచ్చు. రిటర్న్ చేసి నెక్స్ట్ ఏమంటున్నాడు? కాకుంటే నీకు అప్పుడు ఇది పర్ఫామ్ చేయాలి. ఇది పర్ఫామ్ చేయాలంటే సింపుల్గా ఏం చేస్తాము? ఇంకొక రిటర్న్ రాస్తాం. ఓకే, రిటర్న్. ఓకే, ఇక్కడ రిటర్న్ రాస్తాం. రిటర్న్. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ స్లైసింగ్ సంబంధించి రాస్తాం. స్ట్రింగ్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే స్ట్రింగ్, దాని తర్వాతకి సేమ్ ఇదే లాజిక్. ఈ లాజిక్ తీసుకుంటాం. ఓకే, కాపీ పేస్ట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు దీంతో పాటు కన్కాటినేషన్ ఇంపార్టెంట్. ఓకే, స్ట్రింగ్ అండ్ దాని తర్వాతకి ఇది లాస్ట్కి ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. సో ఇచ్చేసిన. ఇప్పుడు మనకేమవుతుంది? నార్మల్గా స్ట్రింగ్ వచ్చింది అనుకోండి. ఒకవేళ స్ట్రింగ్ లెంత్ అనేది లెస్ దెన్ 2 అయితే ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. అదే అన్నాడు కదా. ఇప్పుడు మనకి నార్మల్గా లెస్ దెన్ 2 అయితే ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. ఎంటీ రిటర్న్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? ఒకవేళ లెస్ దెన్ కాకపోతే మనకి ఈ విధంగా ఫస్ట్ 2 లాస్ట్ 2 రావాలి. వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఫంక్షన్ని నార్మల్గా డిఫైన్ చేసుకుంటే సరిపోతుందా? ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, కాల్ చేసినప్పుడు ప్రింట్ నార్మల్గా ఫంక్షన్ కాల్ కాబట్టి ఫంక్షన్ నేమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్పుట్ పంపిద్దాం. ఫంక్షన్ కాలింగ్ నుంచి ఇన్పుట్ పంపించాలి కదా. ఫంక్షన్ కాలింగ్ నుంచి ఇన్పుట్ పంపిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ పంపించినట్లయితే కిరణ్ అనేది ఇన్పుట్ పంపించిన. సో కిరణ్ అనే ఇన్పుట్ పంపిస్తే అవుట్పుట్ ఏం రావాలి? మనకి కేఐ రావాలి అండ్ ఏఎన్ రావాలి. ఎందుకంటే ఈ ఇన్పుట్ అనేది ఎక్కడ వెళ్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇన్పుట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి నీకు లెంత్ చెక్ చేసుకుంటుంది. లెంత్ ఒకవేళ నీకు లెస్ దెన్ అవుతే మాత్రమే నీకు ఎంటీ వస్తుంది. ఒకవేళ నీకు ఇది గ్రేటర్ దెన్ అయింది అనుకోండి, ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అంటే మనకి రిటర్న్ చేయాలి, ఇది రిటర్న్ చేయాలి. ఇది రిటర్న్ చేయనప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కేఐ ఏఎన్ రావాలి. రన్ చేసి చూసినట్లయితే చూడండి, కేఐ ఏఎన్ వచ్చింది. ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 2 వచ్చినాయి అనమాట. ఓకే, ఇది లేదు నేను ఒకవేళ 2 కన్నా తక్కువగా ఇస్తే ఎంటీ స్ట్రింగ్ వస్తుందో రాదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాను. ఓకే, కాపీ అండ్ ఇది కామెంట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఏమి ఇవ్వకుండా నేను ఏమి ఇయ్యను, ఇక్కడ నార్మల్గా ఒకటే ఇస్తాను. ఇప్పుడు ఒకటే ఇస్తే నార్మల్గా ఏంటి? దీనికన్నా ఇది సాటిస్ఫై అన్నట్లు కదా. సాటిస్ఫై అయితే మనకి ఏం రావాలి? ఎంటీ స్ట్రింగ్ రావాలి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసినట్లయితే చూడండి, నాకు ఏమి రాలేదు, ఎంటీ వచ్చింది. సో ఈ విధంగా మనం సాటిస్ఫై చేస్తాం అనమాట. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనకి ఇచ్చిన సినారో తీసుకున్నాం. సినారో నీట్గా చదువుతున్నాం. నీట్గా చదివినాక స్టెప్ బై స్టెప్ మనకు కావాల్సింది రాసుకున్నాం. మనకు రాసుకున్న తర్వాతకి దాని తర్వాతకి కోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళినాం. సో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకున్నాం. ఓకేనా? సో ఇట్లా మనం లాజిక్ బిల్డ్ చేస్తాం. సో ప్రతిదానికి ఇట్లా లాజిక్ బిల్డ్ చేస్తామంటే ఇట్లాంటి నేను చెప్పిన లైక్ ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఓకే, ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అయినాక మీరు ఎట్లాంటిదైనా చేయగలుగుతారు. సో దానికన్నా ముందు మీకు సింటాక్స్లు రావాలి. ఓకే, ఇదొకటి. ఇంకోటి కూడా చూపిస్తా.
ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు సమ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. దీనికి చిన్నగా రాయొచ్చు కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక లిస్ట్ తీసుకుంటా. ఏమంటుండంటే ఫస్ట్ ఏమంటుండు, లిస్ట్ తీసుకోమంటుండు. నెక్స్ట్ ఏమంటుండంటే అన్ని సమ్ చేయమంటున్నాడు. లిస్ట్లో అన్ని సమ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో మనము ఒకవేళ 1, 2, 3 తీసుకుంటే అవుట్పుట్ అన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 2 + 1 3, 3 + 3 6. అవుట్పుట్ 6 రామంటున్నాడు. ఓకే, 6 రాయమంటున్నాడు. సో సింపుల్గా బ్రో చేయొచ్చుగా బ్రో అంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ L = 1, 2, 3. ఓకే, ఏమంటారంటే అందరు కూడా ప్రింట్ సంథింగ్ సమ్ ఆఫ్, ఓకే, సమ్ ఆఫ్ ఎల్ అంటారు. ఎల్ అయినప్పుడు ఏమవుతుంది? టోటల్గా బిల్ట్-ఇన్ ఫంక్షన్ సమ్ ఉంది కాబట్టి అవుట్పుట్ చూద్దాం. మనకి ఏమొస్తుంది? 6 వచ్చింది అవుట్పుట్. ఓకే, మీకు ఒకవేళ ఇంటర్వ్యూర్ వచ్చేసరికి నాకు ఎట్లాంటి ఫంక్షన్ యూస్ చేయకుండా, బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూస్ చేయకుండా, ఫంక్షన్ అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూస్ చేయకుండా, సమ్ యూస్ చేయకుండా నాకు ఇవన్నీ సమ్ చేయమంటాడు. అప్పుడు ఏం చేస్తావు అంటే అప్పుడు మనము డెఫ్ తీసుకొని ఫంక్షన్ రాయాలి. ఎట్లా రాయాలో నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమర్థమైంది? ఒక లిస్ట్ తీసుకోవాలి. ఒక లిస్ట్ తీసుకున్న తర్వాతకి నీకు ఎలా కావాలంటే 1 + 2 కావాలి, 3 + 3 6 కావాలి. ఈ విధంగా నీకు వెళ్ళాలి ఇండెక్స్. సో ఒక చిన్న ఫంక్షన్ రాస్తాను చూడండి. డెఫ్ అనేది ఫంక్షన్ కోసం డెఫ్ కీవర్డ్ రాస్తాము. సమ్ లిస్ట్. ఓకే, సమ్ లిస్ట్ రాసి పెరాంథసిస్లో ఏమైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక ఎలిమెంట్ అనుకుందాం. ఓకే, ఎలిమెంట్ కోలన్. సో ఇది నేను డిఫైన్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే నేను పారామీటర్ తీసుకున్నా. సో ఫస్ట్ సమ్ నెంబర్ = 0. ఎందుకు 0 తీసుకుంటున్నామంటే ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని ప్లేస్ చేయాలి, దాని తర్వాత దీంతో వచ్చింది దీన్ని ప్లేస్ చేయాలి కాబట్టి అందుకోసమే నేను దీనిలో స్టోర్ చేసుకుంటాను. కాబట్టి ఫస్ట్ నేను 0తో ఇన్స్లైస్ చేసుకున్నా, అది గుర్తుపెట్టుకోండి. 0తో ఇన్స్లైస్ చేసుకున్న తర్వాతకి నేను నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ లూప్ రాయాలి. ఎందుకు ఫర్ లూప్ రాయాలంటే నా యొక్క లిస్ట్ నేను ఇప్పుడు లూప్ చేసే కదా చేయాల్సింది, అందుకు ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఐ ఇన్ సంథింగ్ ఏదైనా ఎక్స్ లిస్ట్ తీసుకుంటా. నేను ఎక్స్ లిస్ట్ ఈ విధంగా తీసుకున్నాను. ఓకే, ఎక్స్ లిస్ట్ అంటే ఇప్పుడు ఏంటో తీసుకుంటా, ఇది వచ్చి ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ ఫంక్షన్ కాల్లో తీసుకుంటా. ఫంక్షన్ కాల్ ఎట్లా తీసుకుంటా అంటే ప్రింట్ సమ్ ఆఫ్ లిస్ట్ లోపలికి నేను ఏం చేస్తా అంటే ఒక లిస్ట్ రాస్తా, నాకు కావాల్సిన లిస్ట్ రాస్తా. ఇప్పుడు నాకు కావాల్సిన లిస్ట్ ఏంది? 1, 2, 3. ఓకే, 1, 2, 3. సో ఇప్పుడు నాకేమవుతుంది? ఇప్పుడు దీనిలో ఉన్నదంతా కూడా ఈ ఎలిమెంట్లోకి వస్తుంది. ఈ ఎలిమెంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఎక్స్ దగ్గర ఏం రాయాలి? అక్కడ ఎక్స్ దగ్గర నేను ఎలిమెంట్ రాయాలి. ఓకే, ఎలిమెంట్ అని రాస్తా. ఎలిమెంట్ రాసినప్పుడు నాకు ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్నదంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కటి లూప్ అవుతుంది. లూప్ అయినప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి? చిన్న లాజిక్, ఒక్కటే లాజిక్. ఏ లాజిక్ అంటే సమ్ నెంబర్ ప్లస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు లూప్ చేస్తున్నావు కదా, ప్రతిసారి లూప్ చేస్తున్నావు కదా, అదొకటి ఐతో లూప్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నీకేం చేయాలి? ఇప్పుడు చూడు, దీంతో ఇంక్రిమెంట్ అవుతుంది, దీంతో ఇంక్రిమెంట్ అంటే ఏంటి? నీ దగ్గర ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ దీనిలో స్టోర్ అవుతుంది. దీనిలో ఎలిమెంట్ స్టోర్ అయిన తర్వాతకి దీనిలోకి వస్తుంది. దీనిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? దీంతో ప్లస్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సమ్ నెంబర్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే ఈక్వల్ టు సమ్ నెంబర్ ఏం రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్లస్ ఐ ఇలా రాసుకోవచ్చు దాన్ని. ఓకేనా? ఇది చేసినాక నువ్వేం చేస్తావు అంటే లాస్ట్కి రిటర్న్ చేస్తావు. ఏం రిటర్న్ చేస్తావు అంటే సమ్ నెంబర్ రిటర్న్ చేస్తావు. రిటర్న్ సమ్ నెంబర్. ఓకే, సమ్ నెంబర్ తీసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు చూపిస్తా. ఏమైతే చూపిస్తా లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫంక్షన్ లేకుండా మీరు ఎట్లా సమ్ చేయాలంటే ఎలా అయితే చూపిస్తా. ఫస్ట్ 1 ఉంటుందా? ఈ 1 అనేది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొచ్చింటుంది? ఈ ఎలిమెంట్ ఈక్వల్ టు ఇప్పుడు ఎలా అవుతుంది ఇక్కడ అంటే 1, 2, 3 వస్తుంది. ఓకే, ఈ 1, 2, 3 వచ్చినాక సేమ్ ఇదే యాస్టీజ్ ఏమొస్తుందంటే ఇదే యాస్టీజ్ ఎక్కడ వస్తుందంటే ఇదే సేమ్ యాస్టీజ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిందాక ఇక్కడ ఫస్ట్ 1 ఎక్కడ పోతుంది? ఈ ఐలోకి పోతుంది. ఐలోకి పోయిన తర్వాతకి ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ అప్పుడు ఏమవుతుంది నీకు అంటే సమ్ నెంబర్ అంటే ఫస్ట్ నీకేముంది? 0 ఉంది. 0 + 1 ఎంత? 1 అవుతుంది. రిటర్న్ 1 అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎప్పుడు రిటర్న్ 1 అవుతుంది అంటే నీకు ఎప్పుడైతే ఫర్ లూప్ ఎండ్ అవుతుందో అప్పుడు నీకు రిటర్న్ చూపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? మళ్ళీ లూప్ వస్తుంది. లూప్ వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది? 2 ఉంటుంది. ఈ 2 ఎక్కడ వెళ్తుంది? ఐలోకి వెళ్ళిన తర్వాత నీకు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంత ముందుకు 1 ఉంది కదా, 1 + 2 ఎంత? 3 వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? ఈ 3 అనేది సమ్ నెంబర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ 3 వెళ్ళి ఐలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి? 3 + = 3. ఇప్పుడు ఏమవుతుంది?
3 ఈక్వల్ టు 3 ప్లస్ 3 అంటే సమ్ నెంబర్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 అంటే ఇది 6 రిటర్న్ ఏంది మనకు కావాల్సింది 6. ఒకసారి రన్ చేస్తే చూడండి, రన్ చేసే అవుట్పుట్ ఏం రావాలి మనకు 6 రావాలి. రన్ చేస్తే చూడండి 6 వచ్చింది అవుట్పుట్, చూడండి 6 వచ్చింది. అంటే మీరు ఈ చిన్న లాజిక్ ఈ సమ్ ఒక్క ఫంక్షన్ అంటే సమ్ ఫంక్షన్ యూజ్ చేసి రప్పియొచ్చు, ఇంత లాజిక్ రాసి రప్పియొచ్చు, ఇంకొక లాజిక్ ఏదైనా కూడా రాసి రప్పియొచ్చు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూయర్ ఏమంటాడంటే ఎక్కువగా ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చి ఏమంటాడంటే మీరు సమ్ కానీ లేకపోతే మిన్ కానీ మ్యాక్స్ కానీ లేకపోతే లెంత్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మీరు బిల్ట్ ఇన్ ఫంక్షన్లు యూజ్ చేయకుండా నాకు అవుట్పుట్ రాపియాలి అంటారు. అట్లాంటి టైంలో ఇట్లాంటి లాజిక్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు మెయిన్గా ఫంక్షన్స్ యూజ్ అవుతాయి, ఫర్ లూప్స్ యూజ్ అవుతాయి, ఓకేనా, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఇది నేను చెప్పాలనుకున్నది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు అంటే ఏదైనా ఒక సినారియో తీసుకొని ఫస్ట్ ఒక ఆల్గోరిథం బిల్డ్ చేసుకొని ఆ ఆల్గోరిథంకి మీరు చిన్న సింటాక్స్లు రాసుకొని దాని తర్వాత కోడ్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి పోతుంది, లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తుంది. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంత స్పీడ్గా రాయాలంటే మీకు ఫస్ట్ ప్రాక్టీస్ అవసరం. ఫస్ట్ సింటాక్స్లు రావాలి. సింటాక్స్ రాయముందు ఫస్ట్ దాని డెఫినేషన్ అంతా తెలియాలి. సో ఇవన్నీ తెలియాలంటే ఒకవేళ మీకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నేను పైథాన్ లైఫ్ ఛానల్లో టోటల్గా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ప్లేలిస్ట్లోకి వచ్చినట్లయితే పైథాన్ లైఫ్లో ప్లేలిస్ట్లోకి వస్తే ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు ఉంది. వ్యూ ప్లేలిస్ట్ నొక్కండి. వ్యూ ప్లేలిస్ట్ నొక్కితే చూడండి ఏఐ కోర్స్ ఉంది, పైథాన్ 10 hours కోర్స్ ఉంది, జావా కోర్స్ ఉంది, డెవాప్స్ కోర్స్ ఉంది, అండ్ అదేవిధంగా సి లాంగ్వేజ్ కోర్స్ ఉంది, డేటా స్ట్రక్చర్స్ కోర్స్ ఉంది, జాంగో ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, ఓపెన్ సివి ఉంది, HTML ఉంది, అట్లా చాలా ఉన్నాయి కోర్సు. ఫ్లాస్క్, మోంగోడిబి, కంప్యూటర్ నెట్వర్క్, ఆండ్రాయిడ్, గిట్, డాకర్, డేటా సైన్స్, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. వెళ్ళి నేర్చుకోండి. మీకు కావాల్సింది పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోండి. ఓకేనా, సో ఇది నేను చెప్పాలనుకున్నది. నాకు తెలిసి ఈ లాస్ట్ వరకు మీకు అర్థమైంది ఏంటంటే ఒక సినారియో తీసుకొని నీట్గా ఒక ఆల్గోరిథం రాసుకొని దాని తర్వాతకి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా లాజిక్ బిల్డ్ చేయాలి. సో ఈ లాజిక్ ఎట్లా గుర్తుకొస్తాయి బ్రో అంటే ప్రాక్టీస్ చేయాలి. ఒకటి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కొద్దిగా ఉండాలి. ఓకేనా, సింటాక్స్ తెలిసి ఉండాలి. ఆ సింటాక్స్లో ఏ సింటాక్స్ యూజ్ చేస్తే ఏమొస్తుందో తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉంటేనే మనకి చేయడం అయితే వస్తుంది. ఓకేనా, డెఫినేషన్ సింటాక్స్ నేర్చుకుంటే కాదు, ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే బ్రో నేర్చుకున్నాము, ఇప్పుడు ఒకవేళ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నాకు ఇక్కడ నుంచి దొరుకుతాయి ఇవన్నీ కూడా అంటే సింపుల్గా కిరణ్ సాగర్ చూడండి గిటబ్కి వెళ్ళేసరి మీరు డైరెక్ట్గా గూగుల్లో కొట్టినా పర్లేదు, కిరణ్ సాగర్ 1 అని చెప్పేసి మీరు గూగుల్లో కొడితే నా ఒక గిటబ్ వస్తుంది. గిటబ్కి వెళ్ళిన తర్వాత రిపాజిటరీకి వెళ్ళండి. రిపాజిటరీకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీకు సింపుల్గా ఇక్కడ చూడండి పైథాన్ 300 పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సొల్యూషన్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మీకు దీన్ని ఓపెన్ చేస్తే మీకు నీట్గా సిస్టంలో ఓపెన్ చేయండి. మీకు నీట్గా అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, పైథాన్ సంబంధించిన అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతోపాటు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఈ నా యొక్క రిపాజిటరీలో. సో ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకుని మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. సో మీ నుంచి చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న సపోర్ట్ అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.